తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సిడబ్ల్యూసీ సభ్యులు చర్చిస్తున్నారు. ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం, ఓట్ చోరీ అంశం, మోడీ సారథ్యంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన విధానం, వచ్చే సంవత్సరం రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై అవలంబించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతానికి సంస్థాగతంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, తాజా రాజకీయ పరిస్థితులపై సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం కాంగ్రెస్ అగ్ర నేతలను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కలవనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఇక రేపు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తోంది. ఇటు రాష్ట్రానికి సంబంధించిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై కేంద్ర మంత్రులను కలిసి సాయం కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఓటు రైట్. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన్లో కొనసాగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుఖీర్ సింగ్ సుక్కు, అలాగే సిద్ధరామయ్య, ఇతర సిడబ్ల్యూసీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజెంట్ ఈ సమావేశం ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన్లో కొనసాగుతుంది. మనం చూస్తున్న ఈ ఇందిరా భవన్లోనే సిడబ్ల్యూసీ సమావేశం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనేది కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ విబిజీ రామ్జీ పేరును వచ్చేలాగా బిల్లుకు ఆ పేరు పెట్టడం, ఆ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం పొందడం, అప్పటి నుంచి కూడా ఈ చట్టరూపం దాచడం, ప్రెసిడెంట్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి విబిజీ రామ్జీ పథకం పేరు పెట్టడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇటు కాంగ్రెస్ పార్టీ, విపక్ష పార్టీలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించబోతున్నారు. దానితో పాటు ఓట్ చోరీ అంశం, ఎన్డీఏ కూటమి ఓట్లను చోరీ చేసి విపక్ష పార్టీలకు సంబంధించిన పార్టీల ఓట్లను తొలగించి తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లను చేర్చుకుని వారు అధికారంలోకి వస్తున్నారు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తుంది. దానిలో భాగంగా ఈ ఓట్ చోరీ అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు గాంధీ కుటుంబంపై కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎటువంటి అవినీతి అక్రమాలు జరగకపోయినా ఆరోపణలు చేస్తూ కేసులు బనాయిస్తున్నారు, దర్యాప్తు సంస్థల చేత విచారణకు పిలిపిస్తున్నారు అనేది ప్రధానంగా గత కొంతకాలంగా ఆరోపిస్తుంది. దానికి సంబంధించి నేషనల్ హెరాల్డ్లో అవినీతి జరగకపోయినా అవినీతి జరిగిందంటూ కూడా వారి పరువుకు భంగం కలిగే విధంగా కూడా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు దీంట్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. దానితో పాటు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింస, హిందువులపై దాడి ఏ విధంగా కొనసాగుతుందో ఆ దాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది, చర్యలు తీసుకోవడం లేదు అనే అంశంపై కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనితో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, 2026లో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలు, దాదాపు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ బలోపేతానికి సంబంధించి అధికారంలోకి రావడానికి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలంటే ఎటువంటి కార్యక్రమాలను చేపట్టాలి, కేడర్కు ఎటువంటి భరోసా కల్పించాలి, అంతర్గత విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతం చేసి కేడర్ను కాపాడుకోవాలనే అంశాలకు సంబంధించి కూడా అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా, సిడబ్ల్యూసీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఇటు ప్రారంభ ఉపన్యాసం మల్లికార్జున ఖర్గే చేస్తారు, తర్వాత సభ్యుల అభిప్రాయాలను తీసుకుంటారు. పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సిన చర్యలను కానీ సూచనలు కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనితో పాటు పార్టీ బలోపేతానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే అంశాలపై కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేయబోతోంది. ఇక ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కాబట్టి
తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై కూడా ఇటు సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ సిడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు మరోసారి కలిసే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పాల్గొనడానికి ముందుగా వచ్చిన నేపథ్యంలోనే బయట మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించేందుకు కూడా వెయిట్ చేశారు. వారితో ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో కూడా కొంచెంసేపు సీఎం రేవంత్ రెడ్డి చర్చ జరిపారు, ఇష్టాగోష్ఠి చర్చ జరిపారు. వారితో కొంచెం పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కానీ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు కానీ వీటన్నిటిపై కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా చర్చించినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత మళ్ళీ అగ్రనేతలతో, కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి వారితో సమావేశమై ఇటు మంత్రివర్గ విస్తరణ, మరోవైపు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి కొంత కీలక అంశాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన నామినేటెడ్ పోస్టులు కానీ మంత్రివర్గ విస్తరణ, ఇతర అంశాలపై కూడా చర్చిస్తారని కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు కేంద్రం పెద్దలను, కేంద్ర మంత్రులను కలిసి ఇటు మెట్రో ఫేజ్ 2 సంబంధించి నిర్మాణం చేపట్టబోతుంది కాబట్టి దానికి సంబంధించిన సహాయం కోరనుంది కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో గతంలోనూ సమావేశమయ్యారు. ఇటు మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమన్వయం పూర్తి చేయాలనేది ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. దానికి సంబంధించి సహకారం, నిధులను విడుదల చేయాలి. ఇటు ల్యాండ్స్కి సంబంధించి పర్మిషన్స్ కానీ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చర్చించుకున్నారు. వారితో పాటు పలువురు కీలక కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన నిధులు, బకాయిలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి వాటిని కంప్లీట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పలుమార్లు కలిసినప్పటికీ కూడా మళ్ళీ దాని నుంచి ఫాలోఅప్లో భాగంగా మళ్ళీ వారిని కలిసి సహకారం కోరున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశం, దాని తర్వాత విడివిడిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలవడం, రేపు కేంద్ర మంత్రులను కలిసి రేపు మధ్యాహ్నానికి ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరనున్నారు. ప్రసన్న. అంటే శివ, అంటే ఇందాక మీరు చెప్పినట్లుగా రేపు కేంద్ర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు కాబట్టి, అండ్ అలాగే ఇక్కడ మెట్రో సెకండ్ ఫేజ్ పనులు కూడా ప్రారంభించబోతున్నాం, దానికి సంబంధించిన నిధులు కావాలంటూ కూడా ఇప్పటికే కేంద్రానికి అనేక సార్లు రేవంత్ రెడ్డి వెళ్ళి అడిగారు. అండ్ నిన్న చూసుకుంటే దానికి సంబంధించి కేంద్రం ఎక్కడా కూడా అంగీకారం కానీ దాని ప్రస్తావన కూడా ఎక్కడ తీసుకురావలేదు. సో మరొకసారి వెళ్ళి అడిగే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అండ్ అలాగే ఇవాళ జరిగే మీటింగ్లో దీని ప్రస్తావన వస్తుందనుకోవచ్చా? రైట్, ప్రధానంగా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలపై చర్చిస్తారు. మరోవైపు ఇటు విడిగా సమావేశమైన నేపథ్యంలో మెట్రో సంబంధించిన నిర్మాణ పనులు కానీ రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద ప్రధానంగా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగిన నేపథ్యంలో అక్కడ 12,000 కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి సంబంధించి 12,015 కోట్లను నిధులను మంజూరు చేసింది. 3 సంవత్సరాల్లోపు దీన్ని కంప్లీట్ చేయాలనేది కూడా చెప్తోంది. దానిలో భాగంగా మొత్తం 16 కొత్త స్టేషన్లను నిర్మించబోతోంది. మొత్తం 16 కిలోమీటర్లు, ఇప్పటికే 395 కిలోమీటర్ల మేర ఢిల్లీలో మెట్రో సేవలను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ మెట్రో అందిస్తోంది. ఇప్పుడు మరికొన్ని కిలోమీటర్లు, దాదాపు 15 కిలోమీటర్ల వరకు కూడా పెంచిన నేపథ్యంలో అది 400 కిలోమీటర్ల వరకు ఇప్పుడు మెట్రో సేవలను విస్తరించబోతోంది. దీని ద్వారా మెట్రో సేవలను అందుబాటులో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఇటు ఢిల్లీ మెట్రో భావిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు కూడా సహకారం అందించాలి. కేవలం ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రాంతాల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాలకే కాకుండా ఇటు ఎప్పటి నుంచో కూడా ప్రతిపాదనలు పంపి మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన వినతి పత్రాలు, డిపిఆర్లకు సంబంధించి కూడా ఎన్నోసార్లు ప్రతిపాదనలు పంపించినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి సహకారం అందలేదు అనేది ప్రధానంగా కొన్ని విమర్శలు కేంద్ర ప్రభుత్వం పైన వస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు మెట్రో విస్తరణ పనులకు సంబంధించి ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉమ్మడి ప్రాజెక్టు దీన్ని నిర్మాణం చేపట్టబోతున్నాం కాబట్టి 24,000 కోట్లలో 30% అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది. దాదాపు 3,000 నుంచి 4,000 కోట్ల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సహకారం అందించడంతో పాటు కొన్ని అనుమతులు అనేవి కావాల్సి ఉంటుంది. ఆ అనుమతులకు సంబంధించి కూడా అంటే లేట్ చేయకుండా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలనేది కూడా గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి సీఎం రేవంత్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఇప్పుడు కూడా మరోసారి కలిసి ఆయనకు మెట్రో ఫేజ్ 2కి సంబంధించి కొంత విజ్ఞాపనలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ మెట్రోతో పాటు ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర
రాష్ట్రానికి నిధులు ఇవ్వడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కానీ పెండింగ్ ప్రాజెక్టును క్లియర్ చేసుకోవడం ద్వారా కానీ మరోవైపు ఇటు జలశక్తి శాఖకు సంబంధించిన సిఆర్ పార్టీలను కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటీవల పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలే సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇక నెక్స్ట్ మంత్ దీనికి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.